రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి తిరిగి రామని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ బ్రాండ్ పోతే చాలా కష్టం. అలాంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ ఆర్బీఐ మొన్నే ఒక పబ్లికేషన్ ఇచ్చారు. అందులో మీరు చూస్తే 19-20లో ఆంధ్రప్రదేశ్లో 16,924 పరిశ్రమలుంటే 23-24కి 16,011కు తగ్గిపోయినాయి. అంటే ఎక్కడన్నా ఉంటే ఎంఎస్ఎంఈలు కొన్ని పెరుగుతాయి, కానీ 913 కంపెనీలు తగ్గిపోయే పరిస్థితి వచ్చాయి, మూతబడే పరిస్థితి వచ్చింది. ఈ రిపోర్ట్ కూడా ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థుల కొరత లేదు. వీళ్ళంతా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చారు. కొంతమంది ఉద్యోగం లేకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే గంజాయి, డ్రగ్స్ ఇలాంటిది కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక్క డిఎస్సి 5 సంవత్సరాల్లో పెట్టలేదు. ఒక్క డిఎస్సి పెట్టకుండా మేము విద్యా ప్రమాణాలు పెంచేసామని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. పోలీసులు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం క్రియేట్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మీరు ఆలోచిస్తే దిశ ఇవన్నీ మళ్ళీ 1 by 1 ఆ రోజు ఒక మాట చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. దానికోసమే ఈ ఉద్యోగాలు కల్పించే శాఖలతో కలిపి లోకేష్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ కూడా వేసాం. అధ్యక్ష, చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఆ కమిటీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఆఫీసర్స్ పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యింది. 25 పాలసీలు తీసుకొచ్చాం. ఒక్క ఇండస్ట్రీస్ కామర్స్లో 11, విద్యుత్ రంగంలో 1, ఐటీ ఎలక్ట్రానిక్స్ 9, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 2, యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజంలో 3 కొత్తగా పాలసీలు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. దీనివల్ల దేశ ఈరోజు మీరు చూస్తే 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. ఇంకొక పక్కన ఇన్సెంటివ్స్, ఎప్పటి నుంచో బకాయి ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేసాం కొంతవరకు. ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీలకి మొత్తం 11,451 మందికి 270 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ బకాయిలుంటే అవి కూడా క్లియర్ చేసే పరిస్థితికి వచ్చాం. మొన్నే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. 15 రంగాల్లో 613 ఒప్పందాలు వచ్చాయి. 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ మెటీరియలైజ్ చేయగలిగితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈల్లో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకా ఉద్యోగాలు ఇస్తున్నా, ఇది నిరంతరం పర్యవేక్షిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద పెట్టుబడులకి ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద తయారు చేస్తాం. విశాఖ ఇది కూడా దిశ ఏ ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి కాకుండా
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పోతున్నాం. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి 3 ఎకనామిక్ జోన్స్ని పెట్టుకొని ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. 2047కి మనం చూస్తే $2.4 ట్రిలియన్ ఎకానమీ తయారు చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాం. ఐటీకి, జీసీసీకి, డేటా సెంటర్కి ఇవన్నీ కూడా విశాఖపట్నం ఒక హబ్గా తయారవుతుంది. ఈరోజు మనం తీసుకున్న పాలసీలు మీరు ఆలోచిస్తే దిశ విశాఖపట్నానికి మొన్న ఈ 20 నెలల్లో ఎవరు ఊహించినటువంటి పెట్టుబడులు అక్కడికి వచ్చాయంటే అది ప్రభుత్వం చూపించిన చొరవ. అదే మరి అమరావతిని క్వాంటమ్ సిటీ కింద, నాలెడ్జ్ సిటీ కింద ఇక్కడ తయారు చేస్తాం. రాయలసీమ మొత్తం తిరుపతి కేంద్రంగా స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని ఒక హబ్గా తయారు చేస్తాం. కొప్పర్తి, ఓర్వకల్ 2 నోడ్స్ ముందుకు పోతున్నాయి. అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చాం. ఇవి కాకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చాలా వరకు ఇన్వెస్ట్మెంట్లు మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, బీపీసీఎల్ 1,00,000 కోట్ల రూపాయలతో 12,000 మంది ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దగ్గర 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో బీపీసీఎల్ రామాయంపట్నంలో పెడుతున్నారు. అదే సమయంలో డేటా సెంటర్ అండ్ ఏఐ గూగుల్ 87,520 కోట్లు. ఇది లార్జెస్ట్, అంటే దగ్గర $15 బిలియన్ ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్. బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాకు వచ్చిందంటే అది గూగుల్లే మొదటిది. అది విశాఖపట్నం వచ్చింది. ఆ రోజు ఇది కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వానికి అధ్యక్ష ఒక మాట చెప్పాలి. ఈరోజు ఇక్కడ ఉండే ఎన్డీఏ మెంబర్స్ అందరినీ మీరు చూస్తున్నారు. మేము అందరం కూడా ఒకే ఆలోచన. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకు పోతాను ఆ రోజు చెప్పాం. ఈ 20 నెలల్లో చెప్పిన మాట కోసం ఇటు నేను కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ ఒకే మాట మీద ముందుకు పోతున్నాను మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇవి సాధించామంటే ఈ ఐకమత్యంతో, డెడికేషన్తో పనిచేశాం కాబట్టి ఇది సాధ్యమవుతా ఉంది. అదే మరి ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడైతే నేను కూడా ఒకసారి ఇంత అనుభవం ఉన్నా వీళ్ళు పోయే ఫాస్ట్నెస్ చూసిన తర్వాత 1-2 సార్లు ఆలోచించాను. ఒకరోజు మీటింగ్లో నేను ఇన్వెస్ట్మెంటర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎస్ఐపిబి మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ప్రపోజల్స్ పెట్టినప్పుడు విశాఖపట్నంలో 99 పైసలు లేకుంటే రూపాయికి ల్యాండ్ ఇవ్వాలి ఎకరాన్ని కోరినప్పుడు నేను కూడా 2 నిమిషాలు ఆలోచించాను. దీనివల్ల నేను చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు, కానీ ఇది పనిచేస్తుందా ఇది ఒకటే కూడా ఆలోచించాను. కాదు అని అందరూ ఎవరైతే లోకేష్ గారు ఆ కన్సర్న్ చైర్మన్గా మిగిలిన మంత్రులు చెప్పినప్పుడు సరే ఓకే యాక్సెప్ట్ చేద్దాం, ముందుకు పోమన్నాం. ఫస్ట్ మేము యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్టు టాటా టీసీఎస్. అది వచ్చిన తర్వాత క్యూ కట్టారు, అనేక కంపెనీలు వచ్చాయి. 20 నెలల్లో ఇన్ని కంపెనీలు విశాఖపట్నానికి రావడం ఒక చరిత్ర. దానికి కారణం 25.6% పెట్టుబడులు ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది రాష్ట్రం యొక్క సత్తా అని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్సీఆర్ మిత్తల దేశ స్టీల్ సిటీ దగ్గర దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ 69,000 కోట్ల రూపాయలు ఫేజ్ 1లో ఖర్చు పెడతారు. 26,000 మందికి అపాయింట్మెంట్ వస్తుంది. ఈ మంత్లోనే 23వ తారీఖున ఫౌండేషన్ ఇస్తున్నాం. గూగుల్ నెక్స్ట్ మంత్లో వేస్తాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో 1 by 1 చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్లతో ఏదైతే 500 నెంబర్ సిబిజీ ప్లాంట్స్ పెడుతున్నారు. ఇది కాకుండా
డేటా సెంటర్ పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ అయితే దగ్గర గ్రీన్ అమోనియం కోసం ముందుకు పోతున్నారు. 44,000 కోట్ల రూపాయలు కాకినాడలో ఖర్చు పెట్టబోతున్నారు. అదే మాదిరిగా దేశ ఇండి చిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్